ఉండాలి, ఎందుకు చిన్నపిల్లలు హత్య చేయబడుతున్నారు, ఎందుకు కరువు ఉండాలి, ఎందుకు ఇవి ఉండాలి అవి ఉండాలని అడుగుతారు కదా. ఈ స్త్రీకి దేవుడు అన్ని సమాధానాలు ఇచ్చాడంట. కానీ సమాధానాలు ఇచ్చిన తర్వాత తన కళ్ళు విప్పబడిన తర్వాత, మనోనేత్రాలు తెరవబడిన తర్వాత, ఓహో ఇంతుందా అని అర్థమైన తర్వాత దేవుడు అన్నాడంట, యు ఆర్ నాట్ సపోజ్ టు టెల్ ఎనీవన్. ఇప్పటికప్పుడే నువ్వు ఎవరికి చెప్పొద్దు, తగిన సమయంలో తగిన రీతిగా నేనే ప్రతి ఒక్కరికి బయలుపరుస్తానని చెప్పి తను ఏదైతే బోధించాడో అదంతా కూడా తీసేశాడంట. ఆ రీతిగా తను చెప్తూ వచ్చిందండి. దాని తర్వాత బ్యాంక్వెట్ సిద్ధం అవుతుంది, బయలుదేరు, రెడీ అవ్వు అని తన సోదరి చెప్పిందంట. అందరూ రష్ చేస్తున్నారంట ఆ పరలోకంలో, ఆ విందులో. పరలోకమో పరదేశం ఐ స్టిల్ డోంట్ నో, కానీ ఆ ప్రాంతంలో యేసయ్య వస్తున్నాడు, యేసయ్య వస్తున్నాడు అని చెప్పారంట. నేను అనుకుంది, నేను అందరినీ కలిశాను, యేసయ్య ఇంకా కనబడలేదేంటి, యేసయ్య ఇంకా చూడలేదేంటి అనుకునే సమయంలో ఒక లైట్ బాడీ, వీరిలాగా లేదండి, కానీ మొత్తం ఐ జస్ట్ డోంట్ నో హౌ టు డిస్క్రైబ్. తను కూడా అదే చెప్పింది, నేను చెప్పడానికి నాకు మాటలు రావట్లేదు, కానీ ఎంతో వెలుగుతోటి ఆ వ్యక్తి నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఒకలాంటి కౌగలింత నేను అనుభవించాను. ఆయన కౌగలించుకుంటున్నాడని కాదు, కానీ ఆయన నా దగ్గరికి వస్తున్నప్పుడే చెప్పసఖ్యము కానీ ప్రేమ, చెప్పసఖ్యము కానీ సమాధానము, ధైర్యము, ఎంబ్రేస్, నన్ను ఎంతో ఆదరణ పొందుకున్నాను నా దగ్గరికి రాగానే అని అంటున్నప్పుడు సడన్గా యేసుప్రభు తన ఫేస్ని, తన ముఖాన్ని బయలుపరిచాడంట. ఆ ముఖము బయలుపరిచినప్పుడు తనకు అర్థం కాలేదంట. తను అనుకుందంట, ఊహించుకుందంట, మూవీస్లో చూస్తాం కదా, యేసయ్యకి బ్లూ ఐస్ ఉంటాయి, యేసయ్య ఎంత చక్కటి రూపం ఉంటుంది అని. నేను ఊహించుకున్న యేసయ్య వేరుగున్నాడు, తిను వేరుగున్నాడు ఏంటి అని అనుకుందంట. తిను చూసిన యేసయ్యకి బ్రౌన్ ఐస్, నిజంగా హీబ్రూస్ ఎట్లుంటారో అలాగనే ఉన్నాడంట. అంటే నువ్వు అదే రూపంలో ఉన్నావా దేవా అని తను అనుకుంటున్నప్పుడే తనకు ఆన్సర్స్ వస్తున్నాయంట. అవును, ఇదే రూపంలో. అక్కడ తను ప్రశ్నించే దానికి ప్రతిదానికి సమాధానం వస్తుందంట. యేసుప్రభు ఏం మాట్లాడలేదండి, ఒక్క నవ్వు నవ్వాడంట, అంతే. ఆ నవ్వు నవ్వి ఆయన వెళ్ళిపోయాడంట. ఆ నవ్వుతోటే తన హృదయం అంతా కూడా ఉప్పొంగిపోయిందంట. చెప్పసఖ్యము కానీ ఆనందము, తృప్తి, ఎంతో ధైర్యము పొందుకుందంట. ఈ లోపడే తను ఎంతో గౌరవించి ఇంకో దైవజనుడు వచ్చాడంట, తన దగ్గరికి వచ్చి చెప్పాడంట, ఇదిగో నీ పని అవ్వలేదు లోకంలో, నీ పని అవ్వలేదని మెల్లగా తనని వెనకాల నుండి నెట్టాడంట. తను నో అనే లోపడే నెట్టాడంట. తన ఆత్మ మరలా ఆ శరీరంలో వచ్చిందంట. ఆ శరీరంలో రాగానే ఇప్పటివరకు ఎలా ఉందండి, పక్షపాతంలో కదలని పరిస్థితిలో ఉన్న తను సడన్గా గొప్ప శక్తి అంట. తను వివరించింది ఎట్లా అంటే, ఐ గాట్ హార్స్ పవర్ అంట. అంటే ఎంత బలం ఉంటుంది ఒక గుర్రానికి, ఆ రీతిగా నాకు చెప్పసఖ్యంగానే శక్తి వచ్చింది. దాని తర్వాత నేను చూసుకున్నాను, నేను ఇంకా నగ్నంగానే ఉన్నాను, ఇంకా దానిపైన నా ఫ్లోర్లోనే ఉన్నాను. ఈ లోపల నా భర్త వచ్చాడు. నా భర్త వచ్చి ఏమైంది, ఏం జరుగుతుందని అర్థం చేసుకునే లోపడే నా కూతురు వచ్చింది. నా కూతురు ముందు నేను నగ్నంగా ఉన్నాను. తనకు అర్థం కాలేదు మమ్మీకి ఏమైంది అని అంటే, తన భర్త అన్నాడంట అప్పటికప్పుడే, ఇదిగో మీ మమ్మీకి పిచ్చి పట్టింది, మీ మమ్మీని మెంటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని అప్పటికప్పుడే మార్చేశాడంట. మాటలు మారుస్తే వెంటనే అంబులెన్స్కి పిలిపించి తనని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళి, తిని ఈ లోపడే ఒకవేళ ఆల్రెడీ మెంటల్ హాస్పిటల్ అని అంటున్నారండి, మెంటల్ వచ్చింది, మతిస్థిమితము లేదు అని అనుకున్న పరిస్థితుల్లో సడన్గా నేను దేవుని దగ్గరికి వెళ్ళాను, నేను దర్శనం చూస్తాను, నేను దేవుని కలిగి ఉన్నాను అని చెప్తే ఇంకా పిచ్చి వచ్చిందేమో అని అనుకుంటారని తను మౌనంగా ఉందంట. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే చెప్పాడు, మౌనంగా ఉండాలి, ఏమీ కూడా చెప్పకూడదు అని చెప్పిన మాట లోబడి, ఇది సమయం కాదు, నేను చెప్పినప్పుడు నువ్వు చెప్పు నీ సాక్ష్యం అని చెప్పాడంట. అదే రీతిగా ఆయన పోలీసు వారు అందరి దగ్గరికి వెళ్ళి చెప్పిన కంప్లైంట్ ఏంటి తెలుసా, దీనికి మతిస్థిమితం లేదు, పిల్లలు తిన దగ్గర ఉండటము సేఫ్ కాదు, ఎందుకంటే పిల్లలు తిన దగ్గర ఉంటే ఇట్లనే నగ్నంగా తిరుగుతుంది అని ఎన్నో భయంకరమైన అక్యూజేషన్స్ తన పైన వేస్తూ, అసలు సంబంధము లేకుండా తనని ఎంతో బాధ పెడుతూ హరాస్ చేస్తున్నప్పుడు దేవుని కృపను బట్టి ప్రతిదీ కొట్టుకుంటూ లాయర్ రాసింది అంతా కూడా మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే తనకి రిపోర్ట్స్ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు బయలుపరచబడ్డది ఏంటిది అని అంటే, 50 mg ఉండాల్సినది బేరియం లెవెల్స్ 2500 లెవెల్స్ అనమాట. ఆ లెవెల్స్ నేను చెప్పను కానీ అది చాలా పాయిజనస్. దాని తర్వాత అన్ని లెవెల్స్ ఒక లిమిట్లో ఉండాల్సింది ఇట్స్ షూటింగ్ అప్ టు థౌజండ్స్ లెవెల్స్. అసలు అలాగుంటే ఏ మనిషి బ్రతకడానికి అవకాశం లేదు. తన బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ కూడా స్పైకింగ్ హై. ఏంటి ఇన్ని లెవెల్స్, మర్క్యూరీ లెవెల్స్, ఇంకా ఏవేవో కెమికల్స్, మెటల్స్, ఇవన్నీ లెవెల్స్ తనలో ఎంతో హైగా ఉంటే డాక్టర్స్ అందరు కూడా ఆశ్చర్యపడ్డారంట. ఏంటి
ఎలాగ బ్రతికింది ఈమె ఇంతకాలము అని చూసినట్లయితే వాళ్ళు గుర్తించింది ఏంటిదంటే, తన భర్త ఎప్పుడైతే తిను విడాకులు తీసుకోవాలి అని చెప్పిందో అప్పటి నుండంట తెలియకుండా తన కాఫీలో, చెప్పాను కదా ఆయనే వంట చేస్తాడు, ఆయనే కాఫీ ఇస్తాడు, అన్నీ ఆయనే చూసుకుంటాడని, తనకి తెలియకుండా దానికి స్మెల్ ఉండదు. ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్ ఆఫ్ ఇట్, కానీ దానికి స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు అని చెప్పి తన కాఫీలో, తన ఆహారంలో కొద్ది కొద్దిగా పట్టిస్తానన్నాడు, తనకు అందిస్తానన్నాడు. కానీ ఆ రాత్రి ఆ రైస్లో ఎక్కువ వేసేసాడంట. ఎందుకు? తన ఐగుప్తు దేశానికి వెళ్తుంది, మరలా 4 రోజుల తర్వాత వస్తుంది, నాకు టైం లేదు, ఈ లోపల తనని చంపేస్తే నాకు రావాల్సిన వంతు నాకు వస్తుంది అని చెప్పి అర్జెంటుగా తనని చంపేయాలని ప్లాన్ కసి పెట్టుకొని ఆ రోజు ఎక్కువ వేసేసాడంట. ఈ రియాక్షన్స్ అన్నీ కూడా ఎందుకు అని అంటే తను కలిపిన విషయం అంట. తన సొంత భర్త డబ్బుల కోసము తనని చంపడానికి ప్రయత్నించినప్పుడు, దేవుడు ఆశ్చర్యరీతిగా బ్రతికించినప్పుడు తను ఇప్పుడు ఒక గొప్ప సాక్షిగా మారిందండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఆ లెవెల్స్, ఆ మెటల్ లెవెల్స్ ఇవన్నీ చూసి తన జుట్టంతా కూడా ఊడిపోయిందంట. కానీ మరలా దేవుని కృపను బట్టి మరలా పెరిగింది. ఎందుకంటే హూ కెన్ బేర్ సో మచ్ ఆఫ్ మెటల్స్ ఇన్ అవర్ బాడీ, అట్లాంటిది అంతా చూసుకుందంట. తనకు అప్పుడు అర్థమైందంట, అంటే ఈ 3 వారాలు నన్ను పాయిజన్ చేస్తానే అన్నాడు. ఇంకా కుదరట్లేదు అన్నప్పుడు ఆ పాయిజన్ కలిపాడు. ఆ రాత్రి ఆ భోజనంలో అది తినిన తర్వాత కూడా అది ఇంకా ఎఫెక్ట్ కావట్లేదని తన సొంత చేతులతోటి నన్ను చంపాడు అని గుర్తించి, నిజంగా మనుషులని నమ్ముట కంటే, గట్టిగా చెప్పండి అండి, యెహోవాను ఆశ్రయించుట మేలు అని గుర్తించిందండి. కానీ దేవుడు అంత భయంకరమైన స్థితిలో తనని లేవనెత్తాడు, కాపాడాడు. ఈరోజు ఇంకో నూతన అవకాశం ఇచ్చి ఇంకా తను తప్పించుకుంది. మరి దాని తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఈరోజు తను తన బిడ్డలతో పాటు ఒక బుక్ రాసింది, తను అనుభవించిన అనుభవాలన్నీ రాసింది. ఆ రాసిన బుక్ బెస్ట్ సెల్లర్ అయింది. దేవుడు తన జీవితంలో చేసిన కార్యాలు బట్టి అనేక మంది స్త్రీలు, పురుషులేమి అందరూ కూడా దేవుని తెలుసుకుంటున్నారంట. హల్లెలూయా. నేను అంటాను మరలా మీకు చెప్తాను ఏంటిదంటే, మీరు అనుభవించే శ్రమ దేవుని మహిమ కోసమే. ఆమెన్. మీరు అనుభవిస్తున్న ఈ సమస్య, ఈ పోరాటము, ఈ హింస, ఇదంతా మీరు అనుకుంటున్నారు, అయ్యో ఏముందిలే, అయ్యో ఇంకా ఇంతేలే. నేను అదే చెప్పాను మొదట్లో, యు ఆర్ ఓనింగ్ ద సఫరింగ్స్. గాడ్ ఇస్ సెయింగ్ దిస్ విల్ నాట్ బీ దేర్ ఫర్ ఎవర్. ఈమె కంటే శ్రమ అనుభవించిన వారైతే ఇక్కడ లేరని నేనైతే గుర్తిస్తున్నానండి. కానీ దేవుడు మిమ్మల్ని ఈ శ్రమ గుండా నడిపిస్తున్నాడంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటిదంటే దేవునికి మహిమ రావాలని, దేవుని నామము మహిమపరచబడాలని. మరలా చెప్తున్నానండి, యోబు జీవితంలో కూడా శ్రమ ఎందుకు అనుభవించాడు? ఎందుకు దేవుడు అనుమతించాడు? ఎందుకు అని అంటే ఆయన మహిమ కోసము. ఈరోజు యోబు ఏంటి, దావీదేంటి, ఇంకా ఎవరెవరేంటి, అందరూ కూడా దేవుడు నామము మహిమపరచబడాలని అనుభవించారు. కొన్నిసార్లు మన తప్పైన నిర్ణయాలే మనకి సమస్యలు తెచ్చిపెడతాయి. కొన్నిసార్లు మన తప్పైన కార్యాలే, మన ఆలోచనలే, మన పాపాలే ఇటువంటి పరిస్థితులు గుండా మనల్ని నడిపింపజేస్తాయి. కానీ అయినా దేవుడు చెప్పే గొప్ప మాట ఏంటిదంటే, దేవుడు చెప్పేది ఒక గొప్ప సంగతి ఏంటిదంటే, నువ్వు తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పటికీ నీ మరలా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నిన్ను త్రోసివేయను. మనుషులు నిన్ను రిజెక్ట్ చేసినట్టు నేను నిన్ను రిజెక్ట్ చేయను. మనుషులు నిన్ను తృణీకరించినట్టు నేను నిన్ను తృణీకరించను. ఎంతైనా నమ్మదగిన దేవుడు మరలా మనల్ని చేరదీసుకుంటాడంట. హల్లెలూయా. ఈరోజు మరలా చెప్తున్నానండి, గాడ్ హ్యాస్ అ ప్లాన్. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యువర్ సఫరింగ్. గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యువర్ పెయిన్. God has a plan for this harassment or whatever agony or pain or disease. రోగమైన, వ్యాధి అయినా, కష్టమైన, నష్టమైన దేవుడు చూసుకుంటూ ఊరుకోలేడండి. దేవుడు ఊరికే చూస్తూ నిలబడాడు. అందుకే నేను లాజరు మరణించినప్పుడు అందరు ఏడుస్తే ఆయన చేయలేక కాదు, వారితో పాటు ఆయన ఏడ్చాడంట. అందరు ఏడవటం చూసి ఆయన హృదయం కదిలించబడ్డదంట. ఈరోజు దేవుని సన్నిధిలో కూడా మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి, అపవాది సంబంధులతోటి మనము మన సంబంధము పెట్టుకోవద్దు. ఎవరు అయినప్పటికీ అపవాది సంబంధులతోటి, అది దేవుడు కాదు అంటే కొట్టివేయండి. అది ఆఫీస్ ఫ్రెండ్స్ అయినా ఎవరైనా అది కొట్టివేయండి. అది దేవుడికి ఇష్టం లేదంటే దయచేసి చేయకండి. అదే రీతిగా కంగారుపాటు నిర్ణయాలు తీసుకోకండి. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఎమోషన్స్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫీలింగ్స్. నాకు ఐ ఫీల్ లవ్ ఫర్ హిమ్, ఐ ఫీల్ దిస్ ఫర్ హర్, ఐ ఫీల్ నో. ఇస్ ఇట్ అలైనింగ్ విత్ గాడ్స్ వర్డ్? దేవుని వాక్యానికి సరిగ్గా ఉందా? దేవుని వాక్యానుసారంగా ఉందా? దేవుడు చెప్పమన్నదే చేస్తున్నారా?
అది చూసుకోండి. ఎందుకంటే అందరికీ ఫీలింగ్స్ ఉంటాయండి. కానీ ఫీలింగ్స్ బట్టి నడిపించబడితే ఈరోజు మనం ఎవ్వరం కూడా ఏమీ చేయలేము. అందుకే నేను అంటూ ఉంటాము, ఒకరోజు చేయాలనిపిస్తుంది, ఒకరోజు పనికి వెళ్ళకూడదు అనిపిస్తుంది, ఒకరోజు చదవాలనిపిస్తుంది, కానీ వెన్ వి మేక్ ఇట్ అ డిసిప్లిన్, నో 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 ఇట్స్ నాట్ అబౌట్ హౌ ఐ ఫీల్, నాకు ఎలాగ అనిపిస్తుందని కాదు, కానీ ఇది దేవుని వాక్యానికి కరెక్టేనా, వాక్యానుసారం ఉందా, దేవునికి ఇష్టమా అని చూడాలండి. అదే రీతిగా గమనించండి, మీరు ఎట్టి పరిస్థితులు గుండా వెళ్తున్నా దేవుని సహాయం కోరండి. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడండి. నేను మరలా చెప్తున్నాను, ఆయన కేవలము ఏదో వచ్చిపోయే గాలి కాదు, ఆయన వ్యక్తి. హీఈస్ అ పర్సన్. ఆనర్ హిమ్ యాజ్ అ పర్సన్. ఆయన ఒక వ్యక్తిగా ఆయనను గౌరవించండి. నేను ప్రతిసారి ఈరోజు ఇంకా ఈ సాక్ష్యం వినిన తర్వాత నేను నేర్చుకుంది ఏంటిదంటే, ప్రతి విషయంలో దేవా నువ్వు ఉన్నావా, దేవా నువ్వు ఇక్కడే ఉన్నావు నాకు తెలుసయ్యా, దేవా నువ్వు నాలోనే ఉన్నావయ్యా, దేవా నువ్వు నడిపించయ్యా, దేవా నువ్వు నా ద్వారా మాట్లాడించయ్యా, దేవా నువ్వు ఈ కార్యము జరిగించయ్యా అని అడగటం నేర్చుకుంటున్నానండి. ఈరోజు మీరు కూడా ప్రతి అడుగులో, ప్రతి మార్గంలో దేవుని అడగండి, దేవా డూ యూ వాంట్ మీ టు టేక్ దిస్ వే, డూ యూ వాంట్ మీ టు డూ ఇట్. నువ్వు చేయమంటున్నావా, నువ్వు కోరుకుంటున్నావా, నువ్వు ఆశపడుతున్నావా, నువ్వు ఉన్నావా, నువ్వు లేకపోతే నాకు వద్దయ్యా. మోషే నీ సన్నిధి అని అంటే ఈరోజు చెప్పగలుగుతాం, నీ ఆత్మ లేకపోతే దయచేసి నన్ను పంపించద్దు. సన్నిధి అంటే ఏంటి? దేవుని ఆత్మ, దేవుని ఆయన ఒక రూపములో అక్కడ ఉన్నాడు. అక్కడేమో ఆ రోజులో అగ్ని స్తంభము వలె ఉన్నాడు, మేఘ స్తంభం